నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మద్యం విధానంలో మరోసారి ఢిల్లీ హైకోర్టుకు కవిత. సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్. ప్రభుత్వ ఆదాయ వనరులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. వాణిజ్య పన్నులు, గనులు, ఎక్సైజ్, రవాణా శాఖలపై సీఎం సమావేశం. నుంచి విద్యుత్ కొనుగోలుపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం 10 రోజుల్లోగా వివరాలు సమర్పించాలని ఆదేశం. రాష్ట్రంలో ఖరీఫ్ పంటకాలంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి. 1,34,00,000 ఎకరాల విస్తీర్ణంలో సాగుకు ప్రణాళికలు. పాక్ పార్లమెంటులో సైల్ ఆసక్తికర వ్యాఖ్యలు. భారత్ చంద్రుడిపై కాలు మోపుతోంటే పాక్ పరిస్థితి దయనీయంగా ఉందని వెల్లడి. ఢిల్లీ హైకోర్టులో మరో బెయిల్ పిటిషన్ను భారత్ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేశారు. సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని ఢిల్లీ హైకోర్టును కవిత ఆశ్రయించారు. కవిత పిటిషన్పై మధ్యాహ్నం 12:30 విచారణకు రానుంది. ఇప్పటికే తిహార్ జైల్లో ఖైదుగా కవిత ఉన్నారు. రాష్ట్రంలో 2014 నుంచి జరిగిన విద్యుత్ కొనుగోళ్లు, థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణంలో అవకతవకలపై విచారణకు ఏర్పాటైన జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి విచారణ సంఘం బహిరంగ ప్రకటన చేసింది. వీటికి సంబంధించిన సాక్ష్యాలు, అవగాహన ఉన్న వివరాలు ఎవరికైనా తెలిస్తే 10 రోజుల్లో తెలియజేయాలని కోరింది. 2014లో బహిరంగ పోటీ బిడ్డింగ్ ప్రక్రియను అనుసరించకుండా నామినేషన్ ప్రాతిపదికన ఛత్తీస్గఢ్ డిస్కమ్స్ నుంచి విద్యుత్ సేకరణకు సంబంధించి అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన సమాచారం తెలియజేయాలని ఆ ప్రకటనలో పేర్కొంది. భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ప్రభావవంతమైన సూపర్ క్రిటికల్ టెక్నాలజీ కాకుండా సూపర్ సబ్ క్రిటికల్ టెక్నాలజీ వినియోగించడం సహా 2 ఏళ్లలో పూర్తి కావలసిన నిర్మాణానికి 7 ఏళ్లు తీసుకోవడంపై వివరాలు కోరింది. డిస్కంలపై భారం పడేలా బొగ్గు గనులకు దూరంగా యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ను దామరచెల్లలో నిర్మించడానికి కారణాలు తెలపాలని బహిరంగ ప్రకటనలో కోరింది. బహిరంగ పోటీ బిడ్డింగ్ ప్రక్రియను పాటించకుండా నామినేషన్ ప్రాతిపదికన గుత్తేదారులతో ఒప్పందం కుదుర్చుకోవడంపై సాక్ష్యాలుంటే తెలపాలని పేర్కొంది. ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేకుండా వివరాలు సమర్పించాలని జస్టిస్ నరసింహారెడ్డి సంఘం కోరింది. 10 రోజుల్లోగా ఈమెయిల్ ద్వారా లేదా బీఆర్కే భవన్కు పోస్టు ద్వారా తెలపాలని విజ్ఞప్తి చేసింది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మాజీ మంత్రి హరీష్ రావు దర్శించుకున్నారు. ప్రధాన ఆలయంలోని స్వయంభూమూర్తులను దర్శించుకుని సువర్ణ పుష్పార్చన పూజలో పాల్గొన్నారు. అనంతరం బస్వాపూర్ రిజర్వాయర్ను పరిశీలించి భారత్ నేతలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. హరీష్ వెంట భారత్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి, పార్టీ స్థానిక నేతలు ఉన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ నరసింహస్వామి జయంతోత్సవాలు మే 20న మొదలు కానున్నాయి. 3 రోజుల పాటు కొనసాగే ఉత్సవాలకు విశ్వక్సేన ఆరాధనతో శ్రీకారం చుట్టనున్నారు. విశేష ఆరాధనలతో వైభవంగా స్వామి జయంతి వేడుకలు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 20న స్వస్తి వాచనం, విశ్వక్సేన పూజ, 21న లక్ష పుష్పార్చన, అలంకార సేవోత్సవం, 22న నృసింహ మూలమంత్ర హవనం, మహాపూర్ణాహుతి మహానివేదన నిర్వహించనున్నారు. ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోనూ శ్రీ స్వామి జయంతోత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మెదక్ జిల్లా శివంపేట మండలం ఉసిరికపల్లిలో విషాదం చోటు చేసుకుంది. దుస్తులు ఆరేయడానికి వెళ్లిన మణెమ్మ అనే మహిళకు విద్యుత్ తీగలు తగిలి మరణించింది. షాక్ కొట్టడంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఆమెను కాపాడేందుకు వెళ్లిన పిల్లలకు షాక్ తగిలింది. ఈ ఘటనలో కుమారుడు ప్రసాద్ కూడా మరణించగా కుమార్తె శ్రీలతకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారంలో విషాద ఘటన చోటు చేసుకుంది. లక్ష్మీనగర్లో ఓ ఇంట్లో నివసిస్తున్న దీపాంకర్ అనే ఓ వ్యక్తి 3వ అంతస్తు పెట్టగోడకు ఆనుకొని ఫోన్ మాట్లాడుతుండగా అది ఒక్కసారిగా విరిగిపడింది. దీంతో పక్కనే ఉన్న ఓ రేకుల ఇంటిపై దీపాంకర్ పడ్డాడు. అందులో ఒడిశాకు చెందిన ఓ కుటుంబం నివసిస్తోంది. వారిపై దీపాంకర్ పడటంతో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి.
ఆసుపత్రికి తరలించేలోపు భర్త మరణించగా భార్య అపస్మారక స్థితిలోకి వెళ్లింది. 3వ అంతస్తు పైనుంచి పడిన దీపాంకర్ కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ బేగంపేట ఫ్లైఓవర్పై కారు బీభత్సం సృష్టించింది. డివైడర్ పై నుంచి వెళ్లిన కారు ఓ ట్రావెల్స్ బస్సును ఢీకొన్నట్లు వాహనదారులు తెలిపారు. ఈ కారణంగా ఫ్లైఓవర్పై కాసేపు ట్రాఫిక్ స్తంభించింది. పంజాగుట్ట నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో ఉన్న డ్రైవర్తో సహా మహిళకు గాయాలు కావడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫ్లైఓవర్పై నుంచి కారును బయటకు తీసి ట్రాఫిక్ని పునరుద్ధరించారు. నిర్మల్ జిల్లా తిమ్మాపూర్ జాతీయ రహదారిపై 2 డీసీఎం వాహనాలు ఢీకొనడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. భైంసా నుంచి నిర్మల్ వైపు మద్యం లోడుతో వెళ్తున్న ఐచిర్ వాహనం ఎదురుగా మామిడికాయల లోడుతో వస్తున్న ఐచిర్ వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. మామిడికాయల లోడుతో ఉన్న వాహనం బోల్తా పడింది. ప్రమాదంలో 4గురికి గాయాలయ్యాయి. కొద్దిసేపటికి ప్రమాదానికి గురై ఆగి ఉన్న ఐచిర్ వాహనానికి ద్విచక్ర వాహనం ఢీకొనగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడు మధురాంతకంలోని చెన్నై తిరుచి జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపు తప్పి లారీని ఢీకొట్టడంతో 4గురు ప్రాణాలు కోల్పోయారు. 15 మందికి పైగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో బస్సు ప్రమాదానికి గురైందని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్న ప్రభుత్వం గుడుంబా తయారీ, సరఫరా, విక్రయాలను నిలువరించడంపై ప్రత్యేక దృష్టి సారించింది. గత ఆర్థిక ఏడాదిలో దాదాపు 36,500 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్ముడుపోయింది. అయితే అక్రమ దందాలకు అడ్డుకట్ట వేస్తే మరో 2,000 కోట్ల అదనపు ఆదాయం అబ్కారీ శాఖ ద్వారా వనగూడేదని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో కల్తీ కల్లు, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం సరఫరాలకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేసే దిశలో అబ్కారీ శాఖ, ఎన్ఫోర్స్మెంట్ విభాగం పక్కా కార్యాచరణతో ముందుకు వెళ్తున్నాయి. రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ తర్వాత అత్యధిక ఆదాయం తెచ్చిపెట్టేది ఆబ్కారీ శాఖ. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న అక్రమార్కుల భరతం పట్టడం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి నెల సగటున 3,000 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని మందుబాబులు తాగేస్తున్నారు. అయితే 2023-24 ఆర్థిక ఏడాదిలో వరుసగా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు రావడంతో లిక్కర్ కంటే దాదాపు 2 కోట్ల కేసుల బీర్ల విక్రయాలు అదనంగా జరిగాయి. ఎన్నికల నియమావళి కారణంగా ఆశించిన స్థాయిలో బీరు ఉత్పత్తి లేకపోవడంతో డిమాండ్కు తగినట్టుగా సరఫరా చేయలేకపోయినట్లు ఆబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. 3వ షిఫ్ట్లో బీర్లు ఉత్పత్తి చేసేందుకు బ్రీవరీలకు అనుమతి ఇచ్చినట్లయితే మరో 50 లక్షల కేసుల బీర్లు అదనంగా అమ్ముడుపోయేవని, తద్వారా రాబడి కూడా పెరిగి ఉండేదని అంచనా వేస్తోంది. రాష్ట్రంలో జరిగే మొత్తం మద్యం అమ్మకాల్లో 70% హైదరాబాద్ సహా పరిసర జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్, నల్గొండ, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లోనే ఉంటుంది. సాధారణంగా ఎక్సైజ్ శాఖ నుంచి ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో మద్యం అమ్మకాలపై వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ, మద్యం లైసెన్స్ల ఫీజు, మద్యం దరఖాస్తుల ద్వారా ఆదాయం పెద్ద ఎత్తున వస్తుంది. 2023-24 ఆర్థిక ఏడాదిలో మద్యం అమ్మకాలపై వ్యాట్ ద్వారా 14,570 కోట్ల రాబడి రాగా ఎక్సైజ్ డ్యూటీ ద్వారా 15,997 కోట్ల ఆదాయం వచ్చినట్లు కాగ్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇవి కాకుండా కొత్తగా మద్యం లైసెన్సులు ఇవ్వడానికి 2023 ఆగస్టులో టెండర్ల ప్రక్రియ ద్వారా 131,964 దరఖాస్తులు వచ్చాయి. వీటికి గాను ఒక్కో దరఖాస్తుకు 2 లక్షల రూపాయల రుసుం కింద రాష్ట్ర ప్రభుత్వానికి 2,639 కోట్లు ఆదాయం ఆయాచితంగా వచ్చింది. ఇది కాకుండా మద్యం లైసెన్సులకు ప్రతి ఏడాది దాదాపు 2,000 కోట్లు, బార్లు, క్లబ్లు తదితర లైసెన్సుల ద్వారా మరో 1,000 కోట్ల మేర రాబడి వస్తుంది. మొత్తంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి 36,000 కోట్లకు పైగా ఆదాయం వచ్చి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
అయితే రాష్ట్రంలో యువత జీవితాల్ని నిర్వీర్యం చేస్తున్న మాదక ద్రవ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అలాగే ఎక్సైజ్ శాఖ గుడుంబా తయారీని పూర్తి స్థాయిలో అరికట్టడం, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రాష్ట్రంలోకి చొరబడకుండా చర్యలు తీసుకోవడం, కల్తీ కల్లు, గంజాయి, మాదక ద్రవ్యాలు లాంటివి రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకట్ట వేయడంపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. సరిహద్దు తనిఖీ కేంద్రాల్ని మరింత పటిష్టం చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బృందాలతో అక్రమ మద్యం సరఫరా జరగకుండా నిలువరించడం, గంజాయి రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకట్ట వేయడం లాంటి చర్యలకు పక్కా కార్యాచరణతో ముందుకెళ్లాలని నిర్ణయించింది. అక్రమ కార్యకలాపాల్ని పూర్తి స్థాయిలో నియంత్రించినట్లయితే ఎక్సైజ్ శాఖ ద్వారా మరో 2,000 కోట్లు అదనంగా ఆదాయం వస్తుందని ఆబ్కారీ శాఖ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షం అన్నదాతల్ని ముంచింది. చేతికందొచ్చిన పంట నీటిపాలైంది. అమ్మేందుకు సిద్ధంగా ఉంచిన పంట కళ్ల ముందే నీళ్లలో కొట్టుకుపోతుంటే ఏ విధంగా కాపాడుకోవాలో అర్థం కాని దీనస్థితి. అప్పుల కుప్పలు పెరిగినా పంట సాగు చేస్తున్నామని అకాల వర్షాలతో కన్నీరే మిగిలిందని వరంగల్ జిల్లాలోని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రతికూల వాతావరణం, ప్రకృతి వైపరీత్యాలతో ఆరుగాలం కష్టించే రైతన్న పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. రబీ పంట ఇంట్లో సిరులు పండిస్తోందని గంపెడాశతో అప్పులు చేసి పంట సాగు చేస్తే చేతి కందకుండా పోయింది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో గత రాత్రి కురిసిన వడగండ్ల వానకు 100 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. ఎండ తీవ్రత వల్ల చెరువుల నీరు కాలువలకు అందకపోవడంతో ఇంజన్ల ద్వారా నీటిని ఎత్తిపోసి పంటలు పండిస్తే వడగండ్ల వానకు పంట నేల రాలింది. చాలా పెట్టుబడి అయింది. కూలీలో నల్లలు చాలా అయినాయి. ఇప్పటి వరకు అయితే ఇప్పుడు 40 బస్తాలు అయ్యేది, 20 బస్తాలు కూడా అయ్యేటట్లేవు. బాగా రాలిపోయినాయి. 8 ఎకరాలలో ఇప్పుడు కనీసానికి 50 బస్తాలు అయ్యేది, 20 బస్తాలు కూడా అయ్యేటట్టు. ఇట్లా ఒక 200 ఎకరం ఉంటుంది ఈ ఏరియాలో. మొత్తం ఇంతవరకు ఒక కర్ర కూడా వేయలేదు ఎక్కడ. ఈ ఏరియాలో మొత్తం అంతా కోతకు వచ్చింది, ఇట్లా అయిపోయింది. కోసేడ్ ఇక రేపే మాప అయితే కోసేడ్ వేసేలా ఇట్లా అయిపోయినాయి. వాళ్ళు రాలిపోయినాయి సార్. ఏమి లేవు ఓట్లు. ఏమైనా మరి నష్టపరిహారం అని ఇస్తారా గవర్నమెంట్ కి? వాళ్ళ ఇక మరి ఏదైనా ఇస్తేనే మాకు కొద్దిగా ఆధారం ఉంటుంది, లేకపోతే ఇంతే. దీని మీద ఆధారపడే బతికినాం. ఒడ్లు గాడి దూరం తోటి ఒడ్లు రాలిపోవడం చాలా బాధాకరంగా ఉన్నది. పెద్ద మొత్తంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టేశాము. ధాన్యం కొంత వచ్చింది, ఒక పావులంతా ధాన్యం వచ్చింది. 70% ఇప్పుడు పొలాల మీద ఉన్నాయి. ఒక 3 ఎకరాల భూమి పెట్టినామండి. 3 ఎకరాల భూమి మొత్తం రాళ్ళ వానపడి మొత్తం నాశనం అయిపోయిందండి. మొత్తం ఏ గింజ లేకుండా మొత్తం రాలి నీళ్ళే ఉన్నాయండి. అలా మొత్తం ఇప్పుడు తాలే మొత్తం గట్టి కింద మొత్తం రాలిపోయిందండి. ఇప్పుడు తాలే ఉన్నది. 3 ఎకరాల భూమి 1,20,000 పెట్టినామండి సాగుబాటు. ఎకరానికి 50,000 చొప్పున ఇస్తే గవర్నమెంట్ ఆదుకోండి కొద్దిగా. కుటుంబం మొత్తం కూడా ఈ యొక్క వ్యవసాయం మీద ఆధారపడి దాని మీద అనేకటువంటి ఆశలు పెట్టుకొని వ్యవసాయం చేస్తున్నాం. 30-40 వేల మధ్యలో పెట్టుబడి నేను పెట్టాను ఒక ఎకరానికి. కానీ ఇప్పుడు చూసినట్లయితే ఏడుపు తప్ప వేరే దోచడం లేదు. ఇక్కడ ఇది ఏం చేయాలి, ఎలా ఈ నష్టాన్ని పూరించుకోవాలనేది అర్థం కావట్లే. ఇటు పెట్టుబడిదారుల నుండి మేము వడ్డీలు తెచ్చుకొని ఈ పెట్టుబడి పెట్టడం, చేసిన అప్పులు గాని రేపు భవిష్యత్తులో బతికే విధానం కూడా ఎలా బతకాలనే విషయం కూడా తెలియట్లేదు. నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలంలోని గ్రామాల్లో కోతకోసి రోడ్డుపై ఆరబోసిన ధాన్యంతో పాటు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన పంట సైతం వర్షానికి పూర్తిగా తడిసి ముద్దైందని ఆవేదన చెందుతున్నారు. వాటిని ప్రభుత్వమే మద్దతు ధరకు కొని ఆదుకోవాలని వేడుకుంటున్నారు. వరి కోసి ఏడికి 4 రోజులు అవుతుంది. మాకు 6 ఎకరాల పొలం ఉన్నది. 6 ఎకరాలు మొత్తం నాటు పెట్టినాం. తీరా పంట నోట్లోకి వచ్చింది. ఇక తీరే వచ్చి కొన్ని 2 ఎకరాలు కోసినాం. బస్తాలు పెట్టినాం, 60 బస్తాలు కాంటా పెట్టినాం. మొత్తం నిన్న వర్షం పడి రాళ్ళు వాన వర్షానికి మొత్తం తడిసి ముద్దైన ఇది ఇట్లున్నది. చేన్లలో ఉన్నది 4 ఎకరాలు కోసేది ఉన్నది. ఆ 4 ఎకరాలు కూడా మొత్తం లేకుండా రాలిపోయింది. అందరు రైతులు కూడా మస్తు ఇబ్బంది పడతాను. రైతులు నిన్న రైతులకు ఒక్కొక్కరు అడ్డం పడకుండా వేసుకుంటా రాళ్ళు వేయని మోసి చేసి చేసినా కూడా ఒక్క పరద లేదు, ఒక బత్తాలు లేకుండా అన్ని తడిచిపోయినాయి. నిన్న సాయంత్రం అనుకోకుండా వచ్చిన అకాల వర్షానికి మా వడ్లన్నీ తడిసి ముద్దయి మొత్తం కొట్టుకుపోయి మురికి మూలల్లో కలిసి ఆగమైపోయినాయి. ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం. కరెంటు లేదు. కరెంటు లేక ఆయిల్ ఇంజన్లు పెట్టి దాని డీజిల్ పెట్టి నైట్ తెల్లందాకా పొద్దున్నాక పండి ఆ నీళ్లు పెట్టి పండిసుకొచ్చి రోడ్డు పోతే పెద్ద దెబ్బ కొట్టిపోయింది. ఇప్పుడు మా రైతులకు ఎలాంటి దిక్కు చూడని స్థితిలో ఇప్పుడు కూర్చొని ఉన్నాయి. ఇప్పుడు రోడ్డు మీద ఎవ్రీ ఇయర్ ప్రతిసారి ఇదే టైంకు కోసి రోడ్డు మీద ఏమైతే కుప్పలు పోసి ఇట్లా నేర్పే టైంకే మాకు ఎందుకో తెలియదు. ఇట్లా అకాల వర్షానికి ఇట్లా చాలా నష్టపోతున్నాం. దీనికి ఏదైనా పరిష్కారం ఆలోచన అనేది ఉంటుందా అనేది ప్రభుత్వంతో మేము మనవి చేసుకుంటున్నాం. సుమారుగా ఒక 200 ఎకరాలు రైతులంతా సాగు చేశారు. చాలా నష్టం జరిగింది. ఇప్పటి వరకు కోత కోసి మాత్రం ఒక 10% కోసారు. ఆ 10% కోసిన ధాన్యం కూడా
అది ఐకేపీ కేంద్రంలో ఉన్నాయి. అవి మ్యాచర్ కోసం ఆపడం జరిగింది. ఈ ఆరిన ఒడ్లు కూడా నిన్న చెడు వానలకు వడగల వానకు అవి కూడా తడిచి మొత్తం వరదల కలిసిపోయినాయి. అమ్మినా కూడా మాకు పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా మాకు ప్రభుత్వం దాని మీద ఆలోచించి అందరికి నష్టపరిహారం కట్టాలని చెప్పి మాత్రం కోరుతున్నాం. వడగళ్ల వానకి మేడిపల్లి, రాంపూర్ జంట నగరాల్లో భారీ వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగి పడటంతో రాత్రంతా విద్యుత్ కు అంతరాయం కలిగింది. వడగండ్ల వానకు రాసమల్ల లక్ష్మి అనే మహిళ ఇంటిపై కప్పులు లేచిపోయాయి. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ దెబ్బతిన్నాయని, తమకు నిలువ నీడ లేకుండా పోయిందని వాపోయింది. నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని బోరున విలపించింది. మీ కాలం మొక్కుతా, మా ఇల్లు నిలబెట్టుల్లో ఒకటి మాకేమి లేదు, భూమి లేదు, జాగలేదు. మేము కూలి చేసుకొని కిలో బియ్యం తెచ్చుకొని తింటాం సారు. నా కొడుకు కాలు రెక్కలు లేని కొడుకు ఉన్నాడు. మాకేం లేదు. దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. మే 31కి 1-2 రోజులు అటు ఇటుగా నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నట్లు బుధవారం ప్రకటించింది. లానినా ప్రభావంతో ఈసారి ఆగస్టు, సెప్టెంబర్ కాలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావచ్చని గత నెలలో వాతావరణ శాఖ పేర్కొంది. అందుకు అనుగుణంగానే రుతుపవనాల కదలిక ఉందని తెలిపింది. వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్లో విత్తనాలు వేసే జూన్, జూలై నెలలు చాలా కీలకమని సంబంధిత శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర అన్నారు. రాష్ట్రంలో ఖరీఫ్ పంట కాలంపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించింది. జూన్ నుంచి ప్రారంభం కానున్న వానాకాలం దృష్ట్యా రైతుల సౌకర్యార్థం విత్తనాలు, రసాయన ఎరువులు సహా ఇతర ఉపకరణాలను అందుబాటులో ఉంచుతోంది. ఈ సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,34,00,000 ఎకరాల విస్తీర్ణంలో వివిధ పంటల సాగుకు వ్యవసాయ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. అనూహ్యంగా 60 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి పంట సాగుతుందని అంచనా వేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ పంటల ప్రణాళికను ప్రభుత్వం ఖరారు చేసింది. వాతావరణం అనుకూలంగా ఉంటుందన్న భారత వాతావరణ కేంద్రం సంకేతాల నేపథ్యంలో మొత్తం 1,34,35,175 ఎకరాల విస్తీర్ణంలో వివిధ రకాల పంటలు సాగు చేయాలని అంచనా వేసింది. రైతుల సౌకర్యార్థం క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విత్తనాలు, రసాయన ఎరువులు, పురుగు మందులు, ఇతర అన్ని రకాల ఉపకరణాలు అందుబాటులో పెడుతోంది. ప్రధాన ఆహార పంటైన వరి 66 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసేందుకు రైతులను వ్యవసాయ శాఖ సమాయత్తం చేస్తోంది. రాష్ట్రంలో 60.53 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి పంట సాగవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. దానికి సరిపడా బోల్గాట్ 2 విత్తనాలు మే చివరి నాటికి రైతులకు అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈసారి బోల్గాట్ 2 పత్తి విత్తన ప్యాకెట్ గరిష్ట ధర 864 రూపాయలుగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఏ ఒక్క డీలర్ అయినా అంతకంటే ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. అధికృత డీలర్ వద్ద జాయింట్ డైరెక్టర్ రాములు సూచించారు. విత్తనాలు కానీ ఎరువులు కానీ వ్యవసాయ శాఖ సిద్ధం చేసుకుని ఉన్నది. 1,35,00,000 వరకు కూడా సాగు భూమి పెరిగే అవకాశం ఉన్నది. కాబట్టి మార్కెట్లో డిమాండ్ నుండి ప్రధాన పంటలను సెలెక్ట్ చేసుకుని రైతులు సాగు చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈ దేశానికి కావాల్సినటువంటి విత్తనాలని మన తెలంగాణ ప్రాంతం నుంచే విత్తనోత్పత్తి జరిగి పంపిస్తాం కాబట్టి మనకు విత్తనాల విషయంలో ఎలాంటి లోటు ఉండదు. ఈ పత్తి విషయంలో కానీ మిర్చి విషయంలో కానీ 2 అంశాలని రైతులు దృష్టిలో పెట్టుకోవాలి. లైసెన్స్ లేకుండా ఎవరైతే గ్రామాల్లో తిరిగి అమ్ముతున్నారో, సీజనల్గా ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర మీరు కొనకూడదు. అటువంటి ఎవరన్నా కనపడ్డైతే మీరు ఇమ్మీడియట్గా వ్యవసాయ అధికారికి సమాచారం ఇవ్వాల్సింది కోరుతా ఉన్నాను. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ సమయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. అందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ ప్రణాళిక ప్రకారం మొక్కజొన్న 6 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు కానుంది. కంది 5.65 లక్షల ఎకరాల్లో సాగు కానుంది. సోయాబీన్ 4.96 లక్షల ఎకరాల్లో సాగు కానుంది. పెసర 56,000 ఎకరాలు, జొన్న 38 ఎకరాలు, వేరుశెనగ 23,000 ఎకరాలు, మినుము 20,000 ఎకరాలు, ఆముదం 3,500, సజ్జ 1,000 ఎకరాల చొప్పున పంటలు సాగు కానున్నాయి. రైతుల అవసరాలు దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా వ్యవసాయ పంటలకు అవసరమైన రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులు సైతం సిద్ధంగా ఉన్నాయి. ప్రత్యేకించి మునిపెన్నడూ లేని రీతిలో యూరియా 6.24 లక్షల మెట్రిక్ టన్నులు, డీఏపీ 76,000 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 3.77 లక్షల మెట్రిక్ టన్నులు, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ 24,000 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 14,000 మెట్రిక్ టన్నుల మేర వ్యవసాయ శాఖ అందుబాటులో పెట్టింది. భూసారం పెంపుతో పాటు కర్బన శాతం పెంపొందించుకునేందుకు రైతులు రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులు కూడా 60-40 నిష్పత్తిలో వాడుకోవాలని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. సో బేసల్ డోస్ కింద వేసినటువంటి డిఏపీ అనుకోండి, కాంప్లెక్స్ ఎరువులు కూడా సిద్ధం చేసుకుని ఉన్నది. రైతులు ఎరువుల విషయంలో ఎలాంటి సంశయం లేకుండా, ఇబ్బంది లేకుండా రైతు వాకిటి ముంగటికి తీసుకొచ్చి శాఖ ముందు పెట్టుకున్నది. కాబట్టి రైతు సోదరులు విత్తనాల సెలక్షన్లో కానీ,
తర్వాత వివిధ ఇన్పుట్స్ కొనడంలో కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. టైం టు టైం వ్యవసాయాధికారి యొక్క సలహాలు తీసుకోవాలి. ప్రధానంగా ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎక్కువ శాతము వరి వైపు రైతులు పోతా ఉన్నారు. వరి వైపు పోకుండా పప్పు దినుసులు మరియు నూనె గింజల వైపు పోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మార్కెట్లో ధరలు కూడా ఎక్కువ ఉన్నాయి. పంట కూడా సులభంగా పండించవచ్చు. 1 ఎకరా వరి పండించడం వలన దాదాపు ఒక 2 నుంచి 3 వరకు సాగు విస్తీర్ణం పెంచుకోవచ్చు. ఈ యొక్క నూనె గింజలు కానీ పప్పు దినుసులకు సంబంధించిన పంటలు కానీ. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలనే ఉద్దేశంతో ఈ నెల 24వ తేదీన రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విత్తన మేళా జరగనుంది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేతుల మీదుగా విత్తన పంపిణీ చేస్తారు. అలాగే అదే రోజు వరంగల్, పాలెం, ఆదిలాబాద్, జగిత్యాల ప్రాంతీయ పరిశోధన స్థానంతో పాటు ఇతర కృషి విజ్ఞాన కేంద్రాల ప్రాంగణాల్లో ఈ మేళాలు జరగనున్నాయి. వివిధ పంటలకు సంబంధించి నాణ్యమైన విత్తన రకాలు విక్రయానికి అందుబాటులో ఉంచడంతో పాటు పైర్ల సమగ్ర సమాచారంపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పించనున్నారు. వరంగల్లోని ఎస్ఆర్ఎస్పీ కాలువ పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతోంది. కాలువ 2 వైపులా గట్లు బేటలు వారినా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. వేలాది ఎకరాలకు నీరందించే ప్రధాన కాలువ గట్లు నాసిరకం పనులతో దెబ్బతింటుండడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. హనుమకొండలోని చింతగట్టు వద్ద ఎస్ఆర్ఎస్పీ కేసీ కాలువ మరమ్మతులకు నోచుకోక దయనీయంగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు సూర్యాపేట వరకు సాగునీరందించే ఈ కాలువ నిర్లక్ష్యానికి నిలువుటద్దర్లా కనిపిస్తోంది. కాలువ గట్లు దెబ్బతిన్నాయి. భూకంపం వచ్చిందా అన్నట్లుగా కాలువ దెబ్బతిన్నా బాగు చేసేవారే కరవయ్యారు. రాళ్లు రప్పలతో కాలువ నిండిపోగా మట్టి తీసేవారు, పిచ్చి మొక్కలు తొలగించేవారే లేకపోవడంతో రోజురోజుకు పరిస్థితి అధ్వానంగా మారుతోంది. కాలువకు గతంలో అనేకసార్లు మరమ్మతులు జరిగాయి. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు. కానీ నాసిరకం నిర్మాణాలతో కాలువ పరిస్థితి ప్రతిసారి మొదటికొస్తోంది. తాత్కాలికంగా మరమ్మతులు చేయడం, దానికి భారీగా నిధులు ఖర్చు పెట్టడం తప్ప శాశ్వత ప్రాతిపదికన మరమ్మతులు చేయటం లేదు. కాలువలోకి నీళ్లు వదిలినప్పుడు ఆ నీరు లీకై వృధాగా పోతోంది. చింతగట్టు నుంచి వరంగల్ వరకు కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఎండాకాలంలో మరమ్మత్తు పనులు చేయకపోతే ఆ తర్వాత చేసినా కూడా ఫలితముండదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువ గట్లు బాగుచేసి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టాలని సమీప గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు. భారత అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు రాష్ట్ర వ్యాప్తంగా రైతు వ్యతిరేక చర్యలకు నిరసనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో సిద్దిపేటలో భారత కార్యకర్తలు, రైతులు ఆందోళన చేపట్టారు. బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. వడ్లకు 500 రూపాయల బోనస్ చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. కర్ణాటకను కుదిపేస్తున్న హాసన లైంగిక దౌర్జన్యం కేసులో కీలక నిందితుడైన ఎంపీ ప్రజ్వల్ రేవన్న ఆచూకీ దొరక్క ప్రత్యేక దర్యాప్తు బృందం ఎస్ఐటీ తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. విదేశాల్లో తలదాచుకున్న ప్రజ్వల్ బుధవారం బెంగళూరుకు చేరుకుంటారని భావించిన ఆయన చివరి క్షణంలో తన విమాన టికెట్ రద్దు చేసుకున్నారని సిట్ అధికారులు గుర్తించారు. తన తండ్రి మాజీ మంత్రి హెచ్డి రేవన్నకు జామీను లభించడంతో ప్రజ్వల్ బెంగళూరుకు వస్తారని భావించి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే సిట్ అధికారులు చాలాసేపు వేచి చూశారు. చివరి క్షణంలో ఆయన తన టికెట్ రద్దు చేసుకోవడంతో వెనుదిరిగారు. మ్యూనిచ్ నుంచి బుధవారం మధ్యాహ్నం బయలుదేరి అర్ధరాత్రి 12:30కి ప్రజ్వల్ బెంగళూరుకి రావాల్సి ఉండగా విమానం టికెట్ను రద్దు చేసుకున్నారని అధికారులు తెలిపారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలనే డిమాండ్ పెరుగుతోంది. నిందితుడిని తక్షణమే అరెస్టు చేయాలంటూ 100 మందికి పైగా సాహితీవేత్తలు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.